నమస్తే అండి, వెల్కమ్ టు పార్ట్ విండో ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చి కాషీ మీన్ వాల్యూ థియరం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు లాగ్రాంజ్ మీన్ వాల్యూ థియరం, రోల్స్ మీన్ వాల్యూ థియరం ఎంత ఇంపార్టెంటో కాషీ మీన్ వాల్యూ థియరం కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చాప్టర్ నుంచి ఈ 3 థియరమ్స్లో ఒక థియరం ఏమో ఎస్ఏ కింద ఇస్తాడు, ఒక థియరం మీద ఉన్న ప్రాబ్లము ఇంకొక దాని యొక్క ఆల్టర్నేట్ చాయిస్ కింద ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మరి ఏ థియరంని కూడా లైట్ తీసుకోవడం ఛాన్స్ లేదు. సో కాషీ మీన్ వాల్యూ థియరం ఏం చెప్తుంది సార్ అంటే, సో వాడు ఏమంటాడంటే స్టేట్ అండ్ ప్రూవ్ కాషీ మీన్ వాల్యూ థియరం అంటాడు నాన్న. ఫస్ట్ వన్ మనకి స్టేట్మెంట్తో సహా అంతా రాయడం రావాలి. దాని స్టేట్మెంట్ అంటే ఏముంటుందంటే, ఇక్కడ కాషీ మీన్ వాల్యూ థియరం అనేది 2 ఫంక్షన్స్ మీద డిపెండ్ అవుతుంది. లెట్ f is mapping from closed a comma b to R and g is mapping from closed a comma b to R. B 2 functions, 2 functions ఉన్నాయి నాన్న. అది కూడా ఎలా అంటే such that first one f comma g are continuous on closed a comma b. సో ఫస్ట్ వన్ మనం నేర్చుకున్న ఇంతకుముందు థియరమ్స్లో ఓన్లీ ఎఫ్ అనే ఫంక్షన్ ఉండేది, అది కంటిన్యూస్ అయితే సరిపోయేది. బట్ కాషీ మీన్ వాల్యూ థియరంకి వచ్చేప్పటికి ఎఫ్ అండ్ జీ 2 ఫంక్షన్స్ ఉంటాయి, బోత్ ఆఫ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కమా బి అవ్వాలి. అండ్ సెకండ్ వన్ నీకు తెలుసు కదా నాన్న, సెకండ్ కండిషన్ ఏంటి, ఎఫ్ కమా జీ ఆర్ differentiable on open a comma b, differentiable on open a comma b. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇది కండిషన్ కంపల్సరీ ఉండాలి, g dash of x not equal to 0 for all x belongs to open a comma b. అఫ్ కోర్స్ ఎఫ్ అండ్ జీ అనేవి 2 డిఫరెన్షియబుల్ అయితే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ 0 అయినా పర్లేదు, కానీ జీ డాష్ ఆఫ్ ఎక్స్ మాత్రం ఏమవ్వకూడదు నాన్న, నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కమా బి. దెన్ ఇన్ని కండిషన్స్ 1 2 3 కండిషన్ సాటిస్ఫై అయితే దెన్ దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కమా బి. ఏకి బికి మధ్యలో కంపల్సరీ ఒక సి అనేది ఎగ్జిస్ట్ అవుతుందంట. అది కూడా ఎలా అంటే సచ్ దట్, ఎలా అని అడిగామనుకోండి బాగా గుర్తుపెట్టుకోండి నాన్న, ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. ఇది థియరం స్టేట్మెంట్. బట్ ఎప్పుడైనా సరే స్టేట్ అండ్ ప్రూవ్ కాషీ మీన్ వాల్యూ థియరం అంటే ముందు స్టేట్మెంట్ కావాలి. కాషీ మీన్ వాల్యూ థియరం సారమో 2 ఫంక్షన్స్ అని చెప్పారు, ఏంటవి ఎఫ్ కమా జీ. సో డిఫైన్ చేయాలి క్లోజ్డ్ ఏ కమా బి టు ఆర్, క్లోజ్డ్ ఏ కమా బి టు ఆర్. సో ఎలా సచ్ దట్ ఎఫ్ అండ్ జీ ఆర్ కంటిన్యూస్, ఎఫ్ అండ్ జీ ఆర్ డిఫరెన్షియబుల్. అండ్ డెఫినెట్గా డినామినేటర్ చూడండి, ఇక్కడ జీ డాష్ ఆఫ్ సి వచ్చింది, అది 0 అవ్వకూడదు. కాబట్టి జీ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కమా బి. దెన్ దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కమా బి సచ్ దట్. ఇది స్టేట్మెంట్. సో ఇది మనం ప్రూవ్ చేయాలి నాన్న. ప్రూవ్ చేయడానికి నీకు ఆల్రెడీ చెప్పాను, మనకి ఏం తెలుసు అవన్నీ రాసుకోవాలి. సో క్లియర్గా ఎఫ్ అండ్ బి ఈ 3 కండిషన్ రాసేయండి, కంటిన్యూస్, డిఫరెన్షియబుల్ అండ్ గివెన్ ఫంక్షన్ చెప్పి అలా అన్నీ రాసిన తర్వాత నేను ఇది ప్రూవ్ చేయాలంటే లాగ్రాంజ్ మీన్ వాల్యూ థియరంలో ఏం చేశాను, ఒక డిఫైన్ చేశాను కదా పై అనే ఫంక్షన్, ఇక్కడ కూడా ఫంక్షన్ డిఫైన్ చేస్తా. నౌ డిఫైన్ పై క్లోజ్డ్ ఏ కమా బి టు ఆర్ యాజ్ లేదా సచ్ దట్, ఎలా అయినా పర్లేదు. ఎంతనైనా పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా డిఫైన్ చేస్తానంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఎందుకంటే అక్కడ కేఎక్స్ ఓన్లీ ఫంక్షన్ మాత్రం ఎఫ్ని మాత్రం ఇన్వాల్వ్ చేయాలి, ఇక్కడ ఎఫ్ని జీని రెండింటిని ఇన్వాల్వ్ చేయాలి. కాబట్టి పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. మరి కే పరిస్థితి ఏంటి సార్ అంటే, నన్ను గుర్తుపెట్టుకోండి, వేర్ కే ఈజ్ ఇంకా బాగా చెప్పాలంటే కే బిలాంగ్స్ టు ఆర్ అని రాసేద్దాం, రియల్ నెంబర్ అని వేర్ కే బిలాంగ్స్ టు ఆర్. అండ్ కే వాల్యూ తెలుసుకోవడం కోసమే ఒక పాయింట్ ఇస్తున్నాను అన్న, అదేంటంటే గివెన్ బై pi of a is equal to pi of b.
పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంతనా పై ఆఫ్ బి. అంటే ఇప్పుడు మనకి కే ఎంతో తెలియదు కదా, మీకు కే వాల్యూ తెలియాలి. అందుకే వాడు ఒక కండిషన్ పైన డిఫైన్ చేసినప్పుడే పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్తో పాటు ఒక ఎడిషనల్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అదే ఎంతనా పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి. నాన్న పై ఆఫ్ ఏ అంటే ఎంత అవుతుంది ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ బి. నాన్న కేలన్నీ ఒక చోట తీసుకొచ్చేద్దాం. అంటే కే ఈ సైడ్ తీసుకొచ్చాను అనుకోండి, కే కామన్ తీస్తే ఎంతరా జీ ఆఫ్ ఏ మైనస్ జీ ఆఫ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉంది ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. నాకు ఓన్లీ కే కావాలనుకోండి, సో ఏం చెప్తాను కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ ఏ మైనస్ జీ ఆఫ్ బి. ఇది కే వాల్యూ. కానీ కే వాల్యూ డిఫైన్ అవ్వాలంటే డినామినేటర్ ఏం అవ్వకూడదు జీరో అవ్వకూడదు. మరి ఒకవేళ జీరో అయిపోయింది అనుకోండి, జీరో ఎప్పుడు అవుద్ది నాన్న జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి అయింది అనుకో, జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి అయ్యింది అనుకోండి, ఆ డినామినేటర్ ఏమైపోద్ది జీరో అయిపోద్ది. మరి ఛాన్సెస్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు నేను జీ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి అని చెప్పాలి. దానికోసం ఏం చేస్తానంటే ఒకవేళ అవుతుందేమో అని మొదలెడదా. ఇఫ్ సపోజ్ ఏం రాస్తానన్నా జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి. నాన్న నీకు స్టార్టింగ్లో గుర్తుందా ఒక పాయింట్ రాసుకున్నాం, జీ అనేది కంటిన్యూస్, జీ అనేది డిఫరెన్షియబుల్, దాంతోపాటు జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి అయ్యింది అనుకోండి, సిన్స్ ఏం రాసుకోవచ్చురా జీ సాటిస్ఫైస్ ఆల్ ద కండిషన్స్ ఆఫ్ రోల్స్ థియరమ్. అంటే ఖచ్చితంగా రోల్స్ థియరమ్ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ ఏమవుద్దమ్మా సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కామా బి సచ్ దట్ ఏమవుద్దమ్మా జీ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో. జీ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ ఏమైపోద్ది ఎప్పుడైతే జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి అవుతుందో, జీ ఆల్రెడీ కంటిన్యూస్ అయింది, జీ ఆల్రెడీ డిఫరెన్షియబుల్ అయింది, ఇప్పుడు జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి అంటున్నావు కాబట్టి రోల్స్ థియరం యొక్క ఆల్ కండిషన్స్ సాటిస్ఫై అయింది కాబట్టి రోల్స్ థియరం అప్లై చేయొచ్చు. రోల్స్ థియరం ప్రకారం యాజ్ పర్ రోల్స్ థియరం సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కామా బి జీ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో. కానీ వాడు ఇచ్చిన డెఫినేషన్లో థర్డ్ పాయింట్ ఏంటి జీ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు జీరో ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కామా బి. అంటే విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఇలాగ అయితే విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ అవుతుంది, విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ టు స్టేట్మెంట్. సో కాంట్రడిక్షన్ వచ్చింది. ఎందుకు కాంట్రడిక్షన్ వచ్చింది ఇది రావడం వల్ల, ఇది ఎందుకు వచ్చింది రోల్స్ థియరం యొక్క అన్ని కండిషన్ సాటిస్ఫై చేయడం వల్ల, అన్ని కండిషన్ ఏ కండిషను జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి తీసుకోవడం వల్ల, అందువల్ల దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు జీ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి. అంటే డినామినేటర్ అనేది సచ్చినా జీరో అవ్వదు. అంటే హియర్ దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు నాన్న కే ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ ఏ మైనస్ జీ ఆఫ్ బి. ఇది డిఫైన్ అవడంలో ఇబ్బంది ఏమీ లేదు, ఇక్కడితో అయింది. కానీ మనం చెప్పాలనుకుంటుంది ఇది కాదు కదా, ఏం చూపించాలి ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏదో చూపించాలి. ఓకే, సో దానికోసం ఇప్పుడు రాస్తాను చూడండి. సిన్స్ నన్ను వాడు ఏమిచ్చాడు ఎఫ్ కామా జిఆర్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి అని ఇచ్చాడు కదరా. ఎప్పుడైతే అది కంటిన్యూస్ అయిందో దెన్ పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతరా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. నన్ను ఇది కంటిన్యూస్ అయింది, ఇది కంటిన్యూస్ అయింది ఇంకో టోటల్ సమ్ కూడా ఏమవుతుంది కంటిన్యూస్ అవుతుందా ఈజ్ ఆల్సో కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. సో ఒక పాయింట్ రాస్తారు. సిమిలర్లీ నన్ను ఇంకో పాయింట్ ఏంటి ఎఫ్ కామా జిఆర్ డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఏ కామా బి. దట్ ఇంప్లైస్ ఏం చెప్పొచ్చురా పై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ కే జీ కాబట్టి ఈజ్ ఆల్సో డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఏ కామా బి. సో పై అనేది కంటిన్యూస్ అయిపోయింది, పై అనేది డిఫరెన్షియబుల్ అయింది, అండ్
అండ్ ఆల్సో థర్డ్ పాయింట్ ఏమి ఇచ్చాడురా, పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి అని ఇచ్చాడు. సో పై ఈజ్ కంటిన్యూస్, పై ఈజ్ డిఫరెన్షియబుల్, పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి ఏంటంటే రోల్స్ థియరం యొక్క ఆల్ కండిషన్స్ సాటిస్ఫై చేసింది కదా. సో బై రోల్స్ థియరం, బై రోల్స్ మీన్ వాల్యూ థియరం ఏం చెప్పచ్చు నాన్న, మీన్ వాల్యూ థియరం ప్రకారం దేర్ ఎగ్జిస్ట్ C belongs to open A comma B such that ఏ విధంగా రా, పై డాష్ ఆఫ్ C is equal to 0, పై డాష్ ఆఫ్ C is equal to 0. జనరల్గా పై ఆఫ్ ఎక్స్ని ఎలా డిఫైన్ చేశాను నేను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ కింద డివైడ్ చేసా. దానికి డెరివేటివ్ కట్టాను అనుకోండి, ఎంత వస్తుందమ్మా, ఎఫ్ డాష్ ఆఫ్ C ప్లస్ కే ఇంటూ జీ డాష్ ఆఫ్ C ఈక్వల్ టు 0. నాన్న అది సైడ్కి వెళ్ళింది అనుకోండి, కే ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందిరా, మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి. కానీ కే వాల్యూ ఎంత అని తెలుసు మనకి, ఇదని తెలుసు. అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై కే అంటే ఎంత, జీ ఆఫ్ ఏ మైనస్ జీ ఆఫ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉందమ్మా, మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి. సో సింపుల్గా చెప్పండి, ఈ మైనస్తో యువతలతో తీసుకొచ్చి అనుకో, జీ ఆఫ్ ఏ మైనస్ జీ ఆఫ్ బి ఏమవుతుంది, జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ అవుతుంది, రివర్స్ అవుతుంది. అంటే ఫైనల్గా ఏం రాయొచ్చు, ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. సో ఐ థింక్ ఇది థియరం ప్రూఫ్. అంటే ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ ఎఫ్ అండ్ జీ అనే రెండు ఫంక్షన్స్ ఉండి ఆ రెండు కంటిన్యూస్ అయ్యి రెండు డిఫరెన్షియబుల్ అయ్యి జీ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దేర్ ఎగ్జిస్ట్ ఏ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ బి ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ ఎందమ్మా, ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేసేలాంటి ఒక సి ఏకి బికి మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది వాడు చెప్పిన కాషీ మీన్ వాల్యూ థియరం. సో థియరం ప్రూఫ్ చాలా ఈజీ అంటే ఈజీ. మనం చేయాల్సిందల్లా స్టేట్మెంట్ ఎఫ్ జీ కంటిన్యూస్ అవుతాయి, ఎఫ్ జీ డిఫరెన్షియబుల్ అవుతాయి, జీ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇదని రాసుకోవడం. సో దానికోసం నేను ఈ స్టెప్స్ మళ్ళీ కింద కూడా రాస్తాను ప్రూఫ్ అని చెప్పి. నేను ఎందుకు టైం వేస్ట్ అని రాయలేదు, అంతే. మీరు రాయండి, తర్వాత డిఫైన్ చేయి. పై ఆఫ్ ఎక్స్, పై అనేది క్లోజ్ రే కామా బి టు ఆర్ సచ్ సెట్ ఎలా, పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. సో అక్కడ కే అనేది రియల్ నెంబర్, దాన్ని ఎలా వస్తుంది అంటే పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి తీసుకోవడం వల్ల సో వచ్చింది. ఇక్కడ సపోజ్ డినామినేటర్ 0 అయిపోవచ్చామో ఒకసారంటే అవుతుంది ఎప్పుడు ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు. సో మొదలు పెట్టా, అలా అయితే ఏమైంది, కాంట్రడిక్షన్ వస్తుంది. దేనికి, జీ డాష్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0కి. సో ఆటోమేటిక్గా జీ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి, అంటే కే వాల్యూ ఫిక్స్డ్. ఇప్పుడు పక్కన పెట్టు, పైని కంటిన్యూసా కదా, ఎఫ్ కంటిన్యూస్ అయితే జీ కంటిన్యూస్ అయితే రెండింటిని కలిపితే కంటిన్యూస్ అవుదా, ఈ రెండు డిఫరెన్షియబుల్ అయితే కలిపితే డిఫరెన్షియబుల్ అవుదా. ఆల్రెడీ పై ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆఫ్ బి, 3 కండిషన్స్ సాటిస్ఫైడ్ ఫర్ రోల్స్ మీన్ వాల్యూ థియరం. అప్లై చేస్తే పై డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ 0, పై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఇంటూ కే ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అయితే పై డాష్ ఆఫ్ సి ఎంత అవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ కే ఇంటూ జీ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఆఫ్ సి అవతలకి వెళ్తే మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ సి, జీ డాష్ ఆఫ్ సితో డివైడ్ చేస్తా. కానీ కే వాల్యూ ఎంత, ఇది డివైడ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చింది. హ్యాండ్స్ ద థియరం. దీన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్పీడ్గా చెక్ చేద్దాం. చూడండి నాన్న, ఫైండ్ సి కాషీ మీన్ వాల్యూ థియరం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x² అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x. జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి వేర్ ఏ కామా బి గ్రేటర్ దాన్ 0. నాన్న ఏదైనా సరే గివెన్ ఏమి ఇచ్చాడ్రా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x² అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x. నన్ను సింపుల్గా చెప్పిన రెండు ఫంక్షన్స్ కూడా ఇక్కడ ఏ కామా బీలు రెండు గ్రేటర్ దెన్ 0 అంటే 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ రెండు కూడా ఖచ్చితంగా డిఫైన్ అవుతాయి. అంటే హియర్ ఎఫ్ కామా జిఆర్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఆర్ క్లోజ్డ్ ఏ కామా బి, పోన్ క్లోజ్డ్ ఏ కామా బి. సో కంటిన్యూస్ అయిపోయింది, డిఫరెన్షియబుల్ అయిపోయింది. నువ్వు ఖచ్చితంగా ఏం అప్లై చేయొచ్చు, కాషీ మీన్ వాల్యూ థియరం అప్లై చేయొచ్చు. కాషీ మీన్ వాల్యూ థియరం అప్లై చేయాలంటే డెఫినెట్గా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ జీ డాష్ ఆఫ్ ఎక్స్ తెలియాలి. సో హియర్ అది ఎంత రాసాను నాన్న, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ నాన్న 1/x² డెరివేటివ్ ఎంత అవుతుంది, -2/x³. అలాగే
జీ డాష్ ఆఫ్ ఎక్స్ కట్టాను అనుకో 1/xకి డెరివేటివ్ ఎంతమా -1/x², -1/x². నాన్న బై కాషీ మీన్ వాల్యూ థీరం చెప్పండి. కాషీ మీన్ వాల్యూ థీరం ఏం చెప్తుందిరా? ఇప్పుడే కదా నేర్చుకున్నావు. ఎఫ్ డాష్ ఆఫ్ సి బై జీ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే -2/c³ బై ఎఫ్ జీ డాష్ ఆఫ్ సి అంటే -1/c² ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే బి పెట్టాలి 1/b² మైనస్ 1/a² బై జీ ఆఫ్ బి అంటే ఎంతమ్మా 1/b మైనస్ 1/a. సింప్లిఫై చేద్దామే. ఇదిగో c²లో c³ ఒకసారి పోతుంది, ఇంకో ఈ మైనస్ పోయింది. అంటే నాకు తెలిసి ఏమొచ్చి ఉంటుంది సరిగ్గా చెప్పండి. పైన 2 అలాగే ఉంటుంది, కింద ఒక c ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ నన్ను ఎల్సిఎం కట్టాను అనుకోండి ఎంత అవుద్దామా a² మైనస్ b² బై ఇంకో a² మైనస్ b² బై b²a² బై డినామినేటర్లో ఇంకో a మైనస్ b బై ఏబి. ఓకేనా నాన్న? ఇంకొంచెం ఒకసారి స్టెప్ వేద్దాం. 2/c ఈజ్ ఈక్వల్ టు చాలా సింపుల్ స్టెప్. నాన్న a² మైనస్ b² ఏమని రాసుకోవచ్చురా a మైనస్ b ఇంటూ a ప్లస్ b బై ఎంత ఉందిరా a² b² ఇంటూ నాన్న a మైనస్ b బై ఏబి ఉంది. రివర్స్ అయింది అనుకోండి అంటే పైకి వెళ్తే ఏమవుతుంది రివర్స్ అవుద్ది ఏబి బై a మైనస్ b. నాన్న a మైనస్ b క్యాన్సిల్, ఏబిలో ఏబి పోయింది. అంటే ఇప్పుడు ఎంత వచ్చిందిరా 2/c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b బై ఏబి. నాకు c వాల్యూ కావాలి అంటే రివర్స్ చేయి, అంటే c/2 ఈజ్ ఈక్వల్ టు ఏబి బై a ప్లస్ b. నాకు ఓన్లీ ca కావాలి, c ఈజ్ ఈక్వల్ టు 2ab బై a ప్లస్ b. సరిగ్గా అబ్జర్వ్ చేయి, cకి ఒక వాల్యూ వచ్చింది, ఎంత వచ్చింది 2ab బై a ప్లస్ b. కానీ ఇది ఖచ్చితంగా దేనికి మధ్యలో ఉండాలి ఏకి బీకి మధ్యలోనే ఉండాలి. కానీ 2ab బై a ప్లస్ b అంటే ఏంటి తెలుసా హార్మోనిక్ ప్రోగ్రెషన్. 2ab బై a ప్లస్ b అంటే ఏంటమ్మా ఏకి బి యొక్క ఏ అండ్ బి యొక్క హార్మోనిక్ ప్రోగ్రెషన్. హార్మోనిక్ మీన్ ఇంకా చెప్పాలంటే మీన్ ఎప్పుడు కూడా ఆ 2 నెంబర్స్ మధ్యలోనే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చెప్పొచ్చు దేర్ఫోర్ c ఇస్ ద హార్మోనిక్ మీన్ ఆఫ్ a, b. దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు నాన్న c బిలాంగ్స్ టు ఓపెన్ a, b. అంటే c వాల్యూ తీసుకురావడం గొప్ప కాదు, దేర్ ఎగ్జిస్ట్ ఏ c బిలాంగ్స్ టు ఓపెన్ a, b. అలా అయితేనే కాషీ మీన్ వాల్యూ దగ్గర సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు c వాల్యూ ఎంత వచ్చింది 2ab బై a ప్లస్ b వచ్చింది, మస్ట్ బి ఎందులో ఉంటుంది బిలాంగ్స్ టు ఓపెన్ a, bలో ఉంటుంది. ఈ పాయింట్ రాయాలి. ఓకేనా? ఇది చేసే విధానం. అండ్ నెక్స్ట్ ఇదిగో ఫైండ్ c కాష్ మీన్ వాల్యూ థియరం 0 లెస్ దెన్ a లెస్ దెన్ b f of x is equal to root x g of x is equal to 1/√x. సేమ్ టు సేమ్ నాన్న హియర్ ఏమి ఇచ్చాడురా f of x is equal to root x ఇచ్చాడు. సో అండ్ g of x is equal to 1/√x ఇచ్చాడు. సో ఏం చెప్పచ్చు క్లియర్గా రూట్ ఎక్స్ కానీ 1/√x కానీ రెండు కూడా మన ఆల్జిబ్రిక్ ఫంక్షన్సే. డెఫినెట్గా ఏమవుతారంటే డెరివేటివ్స్ అవుతాయి, ఎగ్జిస్ట్ అవుతాయి, కంటిన్యూస్ అయిపోతాయి. అది కూడా ఓవర్ ద a అండ్ b గ్రేటర్ దెన్ 0 తర్వాత కాబట్టి 0 ఉందనుకో ఇది డిఫైన్ అవ్వకపోవచ్చు. ఓకేనా? సో దానికోసం క్లియర్లీ ఏమని రాస్తానా f, gr కంటిన్యూస్ అండ్ డెరైవబుల్ on closed a, b. closed a, b. సో కంటిన్యూస్ అయిపోయింది, డెరివేబుల్ అయిపోయింది కాబట్టి దీనికి డిఫరెన్షియేషన్ కట్టండి. f డాష్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1/√x డెరివేటివ్ ఎంతనా సారీ రూట్ ఎక్స్ డెరివేటివ్ ఎంత 1/2√x అండ్ g ఆఫ్ xకి డెరివేటివ్ అంటే 1/√x డెరివేటివ్ 1/√xని 1/(x⁻1/2) అని రాసుకోవచ్చు. పైకి వెళ్తే (x⁻−1/2) అంటే దానికి డెరివేట్ చేసి అనుకో -1/2 ఇంటూ x ఇంటూ √x వస్తుంది. -1/2x ఇంటూ √x. ఇదిగో f డాష్ ఆఫ్ x, ఇది g డాష్ ఆఫ్ x. ఇప్పుడు ఏం చేయాలన్నా బై కాషీ మీన్ వాల్యూ థీరం. అదేగా చెప్పాడు కాషీ మీన్ వాల్యూ థీరం. ఏం చెప్తుంది f డాష్ ఆఫ్ c బై
g dash of c equal to f of b minus f of a by g of b minus g of a అని కన్సిడర్ చేస్తే cకి ఒక వాల్యూ వస్తుంది, అది మస్ట్ బి ఏకి బీకి మధ్యలో ఉండాలి. అది ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకో. సరే రప్పేద్దాం. నన్ను f dash of c అంటే 1/2 root c by g dash of c అంటే -1/2c root c ఈక్వల్ టు f of b అంటే ఎంత అవుతుంది నాన్న? రూట్ b మైనస్ f of a అంటే ఎంత అవుతుంది? రూట్ a బై దీని వాల్యూ ఎంత? 1/√b మైనస్ 1/√a. సింప్లిఫై చేద్దాం, కంగారు ఏం పడిపోకదా, ఏం పెద్ద వింత ఏం కాదు, అందరూ చేసేదే. నాన్న ఇగో ఈ టూ క్యాన్సిల్, ఈ రూట్ సి క్యాన్సిల్, 1/c పైకి వెళ్తే ఎంత అవుతుంది? c అవుతుంది. అంటే -c ఈజ్ ఈక్వల్ టు నాన్న ఇక్కడ ఎంత ఉందిరా? √b మైనస్ √a బై నన్ను ఎల్సిఎం కట్టాను అనుకోండి, ఇది ఇక్కడికి వస్తుందిరా. అంటే √a మైనస్ √b బై ఎంత ఉందమ్మా? √a √b. నన్ను ఇప్పుడు cతో మల్టిప్లై చేస్తాను అనుకోండి, c ఈజ్ ఈక్వల్ టు సో మైనస్ ఆ సైడ్కి వెళ్ళిపోతుంది. ఎంత అవుతుంది నాన్న? ఇది √a మైనస్ √b అయింది ఇంటూ నన్ను ఈ టర్మ్ పైకి వెళ్ళింది అనుకోండి, ఏమవుద్ది? √a √b బై √a మైనస్ √b. నాన్న ఈ టర్ము క్యాన్సిల్ అయిపోయింది. c ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందిరా? √ab. గుర్తుందా? √abని జామెట్రిక్ మీన్ ఆఫ్ a అండ్ b అంటారు. అంటే జామెట్రిక్ మీన్ అయినా, అర్థమెటిక్ మీన్ అయినా, లేదా హార్మోనిక్ మీన్ అయినా సరే ఏకి బీకి మధ్యలోనే ఉండాలి. అంటే ఇప్పుడు c వాల్యూ ఇక్కడ ఏమైంది? c ఈజ్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ ఆఫ్ ab వచ్చింది. అది ఖచ్చితంగా ఇందులో ఉంటుంది, బిలాంగ్స్ టు ఓపెన్ a, b. Therefore c is equal to √ab belongs to open a, b. సో నీకు cకి ఒక వాల్యూ రావాలన్నా వచ్చింది, అది కూడా ఏకి బీకి మధ్యలో ఉండాలన్నా ఉంది. అంటే ఏ థియరం వెరిఫై అయిపోయినట్టు? కాషీ మీన్ వాల్యూ థియరం వెరిఫై అయిపోయినట్టు. అదే చెప్తున్నాడు, కాషీ మీన్ వాల్యూ థియరం అప్లై చేసి నువ్వు c వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే c మస్ట్ బి బిలాంగ్స్ టు ఓపెన్ a, b. అయిపోయిందా? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లం, నన్ను f of x is equal to x square, g of x is equal to x cube ఇచ్చాడు. ఇన్ క్లోజ్డ్ 1,2కి అడిగాడు. అంటే ఇక్కడ చాలా పద్ధతిగా చేద్దామే, చిన్న లెక్క కదా. గివెన్ దట్ లాస్ట్ సమ్ కాబట్టి ఈ చాప్టర్ మొత్తానికి ఇది సింపుల్గా చేద్దాం అని కూర్చో, బాగా చేద్దాం. f of x is equal to x square అండ్ g of x is equal to x cube. నన్ను ఇదేంటి నాన్న? రెండు కూడా క్లియర్గా చెప్పాలంటే కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్సే. సో క్లియర్లీ ఏమి రాసేస్తానా? బాగా చెప్దాం అనుకున్నప్పటికీ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఏంటో చెప్పండి. క్లియర్లీ f, gr కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబుల్ ఆన్ క్లోజ్డ్ 1,2. సో కంటిన్యూస్ అయిపోయింది, డిఫరెన్షియబుల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పాలి? డెరివేటివ్స్ కట్టాలి. సో f dash of x is equal to నన్ను వెరిఫై చేయమంటున్నాడు. అంటే వెరిఫై అంటే నేను కాషీ మీన్ వాల్యూ ద్వారా అప్లై చేస్తాను, వచ్చిన c వాల్యూ మస్ట్ బి 1కి 2కి మధ్యలో ఉండాలి. అలా అయితే వెరిఫై అయిపోయినట్టే. ఓకే, సో f dash of x is equal to 2x, g dash of x is equal to 3x square by కాషీ మీన్ వాల్యూ థియరం. సో ఏమవుతుందన్నా? f dash of c by g dash of c ఈక్వల్ టు f of b మైనస్ f of a by g of b మైనస్ g of a. చూడడానికి ఇది చాలా క్లియర్గా రాసుకుందాం. f dash of c by g dash of c ఈక్వల్ టు f of b. b వాల్యూ ఎంత ఉంది నాన్న? అక్కడ 2 ఉంది. సో f of 2 మైనస్ f of 1 బై g of 2 మైనస్ g of 1. సో క్లియర్గా f dash of c కట్టాలంటే ఎంత అవుతుందిరా? 2c బై g dash of c అంటే ఎంత? 3c స్క్వేర్ ఈక్వల్ టు నాన్న f of 2 కావాలి. అంటే f of xలో 2ని సబ్స్టిట్యూట్ చేయాలి. f of x అంటే ఎంత? x స్క్వేర్. 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అవుతుంది? 2 స్క్వేర్ అంటే 4. 2 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 4 మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 బై
నెక్స్ట్ జీ ఆఫ్ 2 జీ ప్లేస్లో అంటే జీ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ప్లేస్లో 2 పెట్టాలి. 2 పెడితే 2 క్యూబ్ అంటే 8. 2 క్యూబ్ అంటే ఎంత? 8 మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాను అనుకో 1 క్యూబ్ 1. సో చెప్పండి అమ్మా, ఇదిగో ఈసీ పోయిందా అంటే 2/3c ఇజ్ ఈక్వల్ టు 3/7. 3/7 నాన్న. ఇప్పుడు సి వాల్యూ కావాలి. సిని ఈ సైడ్కి తీసుకొచ్చి 7 ఈ సైడ్కి తీసుకొచ్చి 3ని ఈ సైడ్కి తీసుకొచ్చాను అనుకో అంతే ఇబ్బంది పడుకో నాన్న. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే 1/c ఈజ్ ఈక్వల్ ఎంత అవుతురా? 3 × 3 9, 7 × 14. నాకు కావాల్సిన సి కదా, సి ఈజ్ ఈక్వల్ టు 14/9. నన్ను ఒక మాట చెప్పండి, 14/9 అంటే ఆల్మోస్ట్ 1.5 ఎంత వస్తుంది? మనకున్న ఇంటర్వెల్ ఏంటి? 1,2. ఖచ్చితంగా ఇది ఎందులో ఉంటుంది? బిలాంగ్స్ టు 1,2. హెన్స్ ఏమి రాసేయచ్చు? సి కట్టాను, సి వాల్యూ 1కి 2కి మధ్యలోనే వచ్చింది. హెన్స్ వెరిఫైడ్. కాశీ మీన్ వాల్యూ థీరం అని చెప్పేస్తాం. సో కాశీ మీన్ వాల్యూ థీరం వెరిఫై చేయమన్నా ఫైండ్ సి అన్నా సరే ఒకటే. అది కంటిన్యూస్గా డిఫరెన్షియబుల్లా చెక్ చేయడం, ఓకే దాని యొక్క డెరివేటివ్స్ కట్టుకోవడం, కాశీ మీన్ వాల్యూ ద్వారా అప్లై చేయడం, ఫైనల్గా సికి వస్తున్న వాల్యూ ఏకి బీకి మధ్యలో ఉందని ప్రూవ్ చేయడం. సో ఈ విధంగా కాశీ మీన్ వాల్యూ థీరం కూడా మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైతే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే డిఫరెన్షియేషన్ అనే చాప్టర్ నుంచి నీకు ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వకూడదు. ఎందుకంటే చాలా అంటే చాలా ఈజీ చాప్టర్ కదా. సో ఇక్కడే బాగా తెచ్చుకోవాల్సి వస్తుంది. సో బాగా చదవండి, బాగా ప్రాక్టీస్ చేసుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.